పెళ్లి కానీ పేరెంటాలు కానీ చావు కానీ బతుకు కానీ ఎప్పుడు మీ వెంబడే ఉంటూ ఇన్ని విధాలు ఏం చేసినా ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని మనం పోగొట్టుకున్నామంటే చేతులారా మన ఎదురు మనకు కనబడుతున్నారు. ఒక్క పదం కూడా అమలు చేయడం లేదు. ఈ రోజు మీకు ఇంకా అర్థం కాలే, ఈ రోజు కేసీఆర్ గారు చేసిన పరిపాలనలో కూడా మనం ఆర్థికంగా బలపడ్డాం కాబట్టి అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ చేసిన పథకాలు ఇస్తలేరని చెప్పి ఇలా కామ్గా ఉండమంటే కేసీఆర్ గారి యొక్క ఆర్థిక ఫలాలు మీకు అందాయి. ప్రతి ఒక్కరు ఇలా ఆకలి ఉన్నట్టు లేము, ఆకలి ఉన్నట్టు ఉంటే ఇలా రేవంత్ రెడ్డి గారిని రోడ్ల మీద కూడా తిరగనివ్వండి. మనం అది ఆలోచన చేసుకోండి. ఆ పరిస్థితి గొప్ప నాయకుడు కేసీఆర్ గారా కాదా అని ఆలోచన చేయండి. అందుకు కానీ హామీలు ఇచ్చి ఇలా రేవంత్ రెడ్డి గారు ఏమేమో మాట్లాడుతున్నాడు, విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడు. నన్ను ఏం మాట్లాడిండు? మీ ఎంపీ గారు మంచోడే కానీ పడకేసిండు, మంచోడే కానీ మంచం వేసిండు. ఇట్లా నువ్వు వేసినావా మంచము, మేము వేసినావా? ఇవాళ నువ్వు కానీ హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా నువ్వు మంచం వేసినావు. అది మర్చిపోకే రేవంత్ రెడ్డి గారు. అది ముఖ్యంగా ప్రజలకు ఏం హామీలు ఇచ్చినావో దాన్ని తీసుకురావా. ముందు నువ్వు గొప్ప సీఎంగా అనుకున్న ఫీల్ అవుతున్నావు. కేసీఆర్ ముందు దిగదులుపునేది ఇన్నా. కేసీఆర్ గారు ఎన్ని పథకాలు ఇచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సుఖ సంతోషంతో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో వచ్చి నువ్వు ఇంకా గొప్పగా ప్రకటన చేసి ఒక్కటి కూడా హామీ ఇవ్వకుండా ఈరోజు పడక నీవేసినావా మేమేసినావా? ఒక్కసారి ఆలోచన చేసుకో రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఇంకో విషయం పెద్ద జోక్, 2024 యొక్క జోక్. ఇక్కడనే కరీంనగర్ ప్రాజెక్టులు ఉంది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు మేము చేసినామాట, బీజేపీ వాళ్ళు మేము చేసినామాట. మరి కన్నముగల ఆల్వెంకటేశ్వర గారు పనిచేసి ఈ ప్రాజెక్టులన్నీ ఒక్కడే కాదు మన కేసీఆర్ హయాంలో జరిగినాయా లేకపోతే కాంగ్రెస్ హయాంలో జరిగినాయా బీజేపీ హయాంలో జరిగినాయా? ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలి. వాళ్ళు కొట్టాడుతున్నారు, ఏదో వాళ్ళ ఇంటి సమస్యలాగా ఫీల్ అయ్యకుండా వాళ్ళు లాగా కొట్లాడుతున్నారండి. ప్రజల సమస్యలు పట్టకుండా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడో మీ ముంగల్ ఓట్లు అడగడానికి సిగ్గుచేటు. ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈరోజు హామీలు ఒక్కదాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఈరోజు మేము ఓటాడుతున్నట్ట. మళ్ళీ మీ ముంగల్ యాక్షన్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము తెచ్చినాం, ఆమె అంటే ఇంకో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము తెచ్చినాం అంటే మీరు నమ్ముతారా? ఒకసారి చెప్పండి, నమ్ముతారా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కేసీఆర్ తెచ్చిందా బీజేపీ కాంగ్రెస్ తెచ్చిందా? ఒక్కసారి బాగా ఆలోచన చేసుకోండి.